కానీ ఆ పండుగలు దేనికి సంబంధించినవి, మనకు సంబంధించినవా మన వ్యతిరేకులకు సంబంధించినవి అనేది కూడా ఆలోచన చేయం. దీపావళి ఎందుకు చేస్తారో ఒకసారి ఆలోచిస్తే మీరు ఆ దీపావళి పండుగ చేయలేరు. నరకాసురుడు అనేటువంటి మనవాడిని అని పేరు ఉన్నటువంటి రాక్షసుడు అని పేరు పెట్టిన మనవాడిని చంపేసేసి చావుకి పండుగ చేసుకోవటం. అలాగనే దసరా అక్కడ కూడా ఒక చావుని పండగ చేసుకునేటువంటి అతి దుర్మార్గమైన సంస్కృతి భారతదేశంలో హిందూ వ్యవస్థలో ఉంది. కానీ విజయానికి పండగ చేసుకోవడం కూడా అంటే 2006 సంవత్సరాల తర్వాత 206 సంవత్సరాల క్రితం సాధించిన విజయాన్ని పండగ చేసుకోవాలి అనేటువంటి స్పృహ ఇప్పటికీ మనకు రాకపోవడం, అది ఎవరు తప్పు అంటే చరిత్ర తెలుసుకోలేకపోవడం. తెలుసుకున్న చరిత్రని ఏదో నమ్మక అప్పుడప్పుడు ఇలా మీటింగ్లో మాట్లాడుకోవడమే తప్ప నిజంగా స్పృహతో ఉండకపోవడమే కారణం. నేను ఈవేళ కొత్త బట్టలు వేసుకున్నాను, అది చెప్పడానికి కాదంతా. నేను ఈవేళ కొత్త బట్టలు వేసుకున్నాను ఎందుకంటే పండగ మనిషిగా గుర్తించాలి అనే దాని కొరకే జరిగిన యుద్ధం. అది మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. ఆ చీపురు తాటాకు ముంత తీసివేయండి. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. మీ వీధిలో వెళ్ళేటప్పుడు మా పాదధూళిని మేమే తుడుచుకోవడం ఏమిటి? అలాగే మీ వీధిలో నడుస్తున్నప్పుడు మా ఉమ్ములు నేల మీద ఎందుకు వేయకూడదు? ఈ నేల ఇవన్నీ అందరికి సంబంధించినవి కదా అని ఆ రోజు ప్రశ్నించి దాన్ని అంగీకరించకపోతే తాడో పేడో తేల్చుకుందామని గంజి నీళ్లు తాగి 500 మంది తినటానికి తిండి లేకపోతే ఆ రోజు యుద్ధానికి కొరకు గంజి నీళ్లు తాగి యుద్ధంలో నిలబడి 500 మంది 28,000 మందిని చంపేశారు. చంపేయడమే, ఇంకా వేరే మధ్యలో ఏమి లేవు. అది విజయం. ఆ విజయోత్సవాన్ని ఒక పండగ చేసుకోలేని దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడాలి మనం. అది జ్ఞాపకం చేసుకోవడానికే ఈ వేదిక, ఈ సందర్భం. మనం నా ముందు మాట్లాడినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు. మహర్ రెజిమెంట్ బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధ వీరుల జ్ఞాపకార్థంగా ఆ స్తూపం కూడా బ్రిటిష్ వారు కట్టిందే, ఈ దేశస్తులు కట్టింది కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగిన మనకి స్వాతంత్రం ఈ దేశంలో వాళ్ళు ఇవ్వలేదు, నిరాకరించారు, మనుషులుగా గుర్తించడానికి ఇష్టపడలేదు. కానీ మన మనుషులు అని మనమే నిరూపించుకోవడం కొరకు పోరాటం చేయాలి. మిత్రులారా, మేము మధ్యలో ప్రధాన వక్తలుగా ఉన్నటువంటి డాక్టర్ మాటూరి, ఎన్ఐడి పాలు గారు, వాళ్ళు చాలా స్పష్టంగా వివరంగా లోతుగా చెప్తారు. మేమే సమయం అంతా తినేసేసి అసలు విషయం జనంలోకి వెళ్ళకుండా మేమే ఆక్రమించేస్తే ఉపయోగం ఉండదు. నేను మీటింగ్లు పెట్టేటప్పుడు ప్రధానంగా 2-3 కూర్చోబెడతాను. ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడాలి, ఎవరు ఏది చెప్పాలో అదే చెప్పాలనే ఉద్దేశంతోనే అలా పెడతాం. కాబట్టి ఈ సందర్భం చాలా ఇంపార్టెంట్. అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు ఎంత అవసరమో, కాంశీరామ్ గారు జయంతులు, వర్ధంతుల గురించి మాట్లాడుకోవడం ఎంత అవసరమో, అలాగే బుద్ధుడి గురించి మాట్లాడుకోవడం ఎంత అవసరమో ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన సమాజంలో అనేకమైన అంశాలు ఉంటాయి. అనేకమైన అంశాల్లో ఒక ప్రధానమైన అంశం మన గత చరిత్ర, వీరోచిత చరిత్రను తెలుసుకోవడం మరింత అవసరం. అందులో భాగంగానే భీమా గోరేగాం విజయోత్సవ మహాసభలు జరుగుతున్నాయి. ఈ దీపాలు ఎందుకు పెట్టారో తెలియదు. నాకు తెలిసినంత వరకు కొత్త సంవత్సరం అనేటువంటి ఉద్దేశంతో పెట్టుంటారు కదా. నిజంగా ఈ సంబరం గురించి పెట్టారంటే
మీరు క్రైస్తవ భాషలో చెప్పినట్టుగా ధన్యులు మీరు. డెఫినెట్గా ఆ స్ఫూర్తి అవసరం. చంద్ర చెప్పినట్టుగా సౌత్లోనే ఆ భీమా గోరేగామ స్తూపాన్ని గతంలో విశాఖ జిల్లాకి చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా అనకాపల్లి జిల్లాకి రావటం చేయడం చరిత్రలో నిజంగా నిలబడతారు. దీన్ని ఆలోచన చేసిన వాళ్ళు ఖచ్చితంగా చరిత్రలో నిలబడతారు. ఎప్పుడో 1818లో బ్రిటిష్ వారు కట్టినటువంటి స్తూపాన్ని బాబాసాహెబ్ 1927లో మనకు జ్ఞాపకం చేస్తున్న తర్వాత ప్రతి సంవత్సరం జరుగుతుంది. 1918లో అనుకుంటా 2018 కదా, 200 సంవత్సరాల సందర్భంగా 2018లో 200 సంవత్సరాల విజయోత్సవాన్ని అంటే అదే ఆ విజయోత్సవం చేయడం కొరకు దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపడితే దానికి ఏదో స్టాంప్ వేసి దానికి వాళ్ళు నాయకత్వం వహించారు, వీళ్ళు నాయకత్వం వహించారు అనేటువంటి ఉద్దేశంతో దాని మీద ఉగ్రవాద చర్యగా ఈ ప్రభుత్వం కేసులు వేసి ఈ రోజుకు వాళ్ళని బాధ పెడుతుంది. అందులో భాగంగానే ఒక చేతితో బైబిలు, మరొక చేతితో రాజ్యాంగం పట్టుకున్నటువంటి స్టాన్ స్వామి చచ్చిపోవడం జరిగింది. మిత్రులారా, కాబట్టి ఈ విజయోత్సవ శుభాకాంక్షలు మీటింగ్ నిర్వహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై భీమ్. భీమసేన వార్ బిఎస్ఐ ఆధ్వర్యంలో చాలా ఇంపార్టెంట్. భీమసేన బిఎస్ఐ అదే వారసత్వం. సోదరుడు చంద్రశేఖర్, దయాల్ రాజు చిన్నప్పటి నుంచి చూసి కలిసి పెరిగాం భీముని గుమ్మంలో. ఇక్కడ మంచి క్యాప్షన్ పెట్టారు, చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించారని. ఆఫ్రికా నుంచి ఒక సామెత ఉంది, సింహాలు చరిత్ర రాసినంత వరకు వేటగాడే చెప్పిందే చరిత్ర. నేను ఇలా చంపాను, అలా చంపాను, కూరలు తీర్చాను, మూతి ఇచ్చాను, జుత్తు ఇచ్చాను, కాళ్ళు లాగాను, మరి అడ్డుగా చీల్చాను అని వేటగాడు చెప్తాడు. కానీ ఏం చేస్తాడు, మాటు వేసి చాటుగా దొంగతనంగా సింహాన్ని చంపుతాడు. సో సింహం చెప్పిందే చరిత్ర, వేటగాడు చెప్పిందే చరిత్ర కాదు. డాక్టర్ అంబేద్కర్ ఏమంటారంటే భారతదేశ చరిత్ర మొత్తం కూడా బ్రాహ్మణిజానికి బుద్ధిజానికి జరిగిన సంఘర్షణ అంటాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్రాహ్మణిజానికి బుద్ధిజానికి జరిగిన సంఘర్షణ. ఏంటి బ్రాహ్మణిజానికి బుద్ధిజానికి జరిగిన సంఘర్షణ? ఎందుకు జరిగింది? అసలు జరిగిందా? ఇలా ఆలోచించినప్పుడు భారతదేశంలో మన ముందు ఉన్న మేధావులు చాలా విషయాలు చరిత్ర గురించి మాట్లాడారు. ఒకరు ఒక విషయం చెప్పారు, ఇంకో విషయం చెప్పారు, ఇంకొకరు ఇంకో విషయం. మల్లె పువ్వు, చామంతి పువ్వు, బంతి పువ్వు, మొగల పువ్వు, సంపెంగి పువ్వు, ఈ పువ్వులన్నింటినీ నేను ఒక మాలలా కుట్టి మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా విలువైన సమయం. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు ఒక చరిత్ర, తర్వాత ఒక చరిత్ర. చరిత్ర సృష్టించాలంటే చరిత్ర తెలియాలి కదా. ఆ చరిత్ర తెలిసిన చరిత్రని మళ్ళీ చరిత్ర సృష్టించే విధంగా చరిత్రాత్మక సంఘటనలు బాబాసాహెబ్ చేశారు మన కోసం. బాబాసాహెబ్ చేసిన పోరాటాలన్నీ కూడా చరిత్ర మనకి. బాబాసాహెబ్ చెప్పిన, చదివిన, నేర్చుకున్న, విన్న చరిత్ర ఒకటైతే మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కనీసం బాబాసాహెబ్ చరిత్ర. వెనక్కి వెళ్ళొద్దు. మనం అంత ఓపిక లేదు, టైం లేదు, పిల్లలతో మనం బిజీగా ఉండాలి. కనీసం బాబాసాహెబ్ చరిత్ర ఏం సృష్టించాడు ఇది తెలుసుకుంటే సగం చరిత్ర మనకు అర్థమవుతుంది. బాబాసాహెబ్ చేసిన ప్రధాన ఉద్యమాల్లో ఒక సామాజిక విప్లవం, సామాజిక ఉద్యమం చేశాడు. మనందరికీ తెలుసు. 27 డిసెంబర్ 25న 1927 డిసెంబర్ 25 ఏం చేశాడు? మనస్ఫూర్తిని దహనం చేశాడు. అదే సంవత్సరం మహత్ పోరాటం చేశాడు. ఈ రెండు పోరాటాలు మనకి చరిత్రలో మనకి ఒక పాఠాలు. ఎందుకు చేశాడు? నీటికి కోసం, తాగే నీటి కోసం ఒక పోరాటం చేశాడు. అంటే కనీస హక్కు కోసం పోరాటం చేశాడు. కనీస హక్కు కోసం పోరాటం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. 1956లో బౌద్ధం తీసుకునేటప్పుడు
1932లోనే ప్రకటించాడు, నేను మళ్ళీ హిందువుగా చనిపోను, పుట్టడం నా చేతిలో లేదు, చనిపోవడం మాత్రం నేను హిందువుగా చనిపోనని. ఇక్కడ మనం బాబాసాహెబ్ జయంతి కంటే వర్ధంతిని ఘనంగా చేసుకోవాలి. ఈ సంస్కృతిని మనం సృష్టించగలగాలి. 1956లో బౌద్ధం ఎందుకు స్వీకరించాడు? ఇదొక చరిత్ర. స్వీకరించాడు నాగ్పూర్లో దీక్షాభూమిలో ఇన్ని లక్షల మంది. ఇది చెప్తాం ఎందుకు, దాని నేపథ్యం ఏంటి? హిందువుగా చనిపోండి అన్నాడు. ఎందుకు హిందువుగా చనిపోండి అన్నాడు? ఇదొక సాంస్కృతిక విప్లవం. ఇందాక మనం చెప్పిన సామాజిక విప్లవం అయితే ఇదొక సాంస్కృతిక విప్లవం. ఎందుకు హిందువుగా చనిపోండి అన్నాడంటే, హిందూ మతంలో వేదాల ప్రకారం 4 కులాలు ఉన్నాయి: బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. మరి మాదిగలు ఎక్కడున్నారు? మాదిగలు లేరు కదా. మరి నేను హిందువుని ఎట్లా అవుతానని ప్రశ్నించుకోవాలి కదా. మాదిగలు ఇంకా 57 కులాలు లేకపోతే మిగతా ఆదివాసులు ఎక్కడున్నారు? సో ఆదివాసులు, మాదిగలు వీళ్ళందరూ కూడా హిందూ మతంలో భాగం కాదు. కాబట్టి ఈ చరిత్ర గమనించి బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని తీసుకున్నాడు. ఇక్కడ 27 గురించి మాట్లాడాము, 56 గురించి మాట్లాడాము. మనం 1918 200 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 1880లో 1818లో ఈ భీమా కోరేగాం యుద్ధం జరిగింది. ఈ భీమా కోరేగాం యుద్ధం జరిగినప్పుడు అది మహర్ల ఉద్యమం కాదు. మహర్లు గెలవలేదు, మహర్ల నాయకత్వం వహించలేదు, మహర్లకు సంబంధమే లేదు. మహర్లకి సంబంధమే లేదు. సంబంధం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకోవడమే చరిత్ర ఈనాటి మనకు ఎజెండా. ఈ భీమా కోరేగాం యుద్ధం బ్రిటిష్ వారికి కూడా కాదు, బ్రిటిష్ నుంచి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1650 ప్రాంతంలో ఇక్కడ మూలికలు, యాలికలు, లవంగలు, దాల్చిన చెక్కలు, పసుపు ఇలాంటివి అమ్ముకోవడానికి వచ్చారు, వ్యాపారం చేయడానికి వచ్చారు. వచ్చి ఇది ఇంత చాలా బాగుంది కాబట్టి ఇక్కడే మనం టెస్ట్ వేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఒకటి దోచుకోవడం మొదలు పెడితే, ఇక్కడ ఉన్న రాజులు, శివాజీ నుంచి తర్వాత చాలామంది రాజులు, పేష్వా రాజులు, గ్వాలియర్ రాజులు, రాజ్పుత్ రాజులు, సింధియా రాజులు, వీళ్ళందరూ కూడా ఉద్యమం చేశారు, ఎగెనిస్ట్గా పోరాడారు ఈస్ట్ ఇండియా కంపెనీకి. అందుకే ఈ భీమా కోరేగాం ఆంగ్లో పేష్వాల 3వ యుద్ధం. ఈ భీమా కోరేగాం యుద్ధం ఆంగ్ల పేష్వాల 3వ యుద్ధం. మొదటి యుద్ధం, 2వ యుద్ధం జరిగాయి. ఎక్కడ జరిగాయి? మధ్య భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో జరుగుతూ వచ్చాయి. ఈ 3